హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. స్వశక్తితో తనకంటూ ఫ్యాన్ బేస్ ని ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన నటుడు విశ్వక్ సేన్. నందమూరి నటసింహం బాలకృష్ణ నోటితోనే ఒక తల్లి కడుపున పుట్టకపోయినా విశ్వక్ నా తమ్ముడు అనే స్థాయికి కూడా ఎదిగాడు. మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చి తన సత్తా చాటాడు. ఇక లేటెస్ట్ గా కల్కి 2898 ఏడీ గురించి విశ్వక్ చేసిన కమెంట్స్ వైరల్ గా మారాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి ట్రైలర్ జూన్ 10న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవు. బాహుబలితో ఇండియన్ హీరోగా ఎదిగిన మా ప్రభాస్ కల్కితో వరల్డ్ హీరో అవడం ఖాయమనే మూడ్లో ఉన్నారు. అదే టైంలో కల్కి ట్రైలర్ చూస్తుంటే గతంలో వచ్చిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తున్నాయని, వాటిని కాపీ కొట్టారనే మాటలు కూడా వస్తున్నాయి. బార్బెల్ అనే వ్యక్తి కల్కి ట్రైలర్ హాలీవుడ్ నుంచి రిఫరెన్సులు తీసుకొని చేసినట్టుగా ఉందంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో చేశాడు. ఇప్పుడు దీని మీద విశ్వక్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. సినిమా రిలీజ్ అవ్వకముందే చెంపు పట్టుకొని బయలుదేరుతున్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు కోసం వేల మంది కష్టపడి పనిచేసిన సినిమా ఇండస్ట్రీతో మజాక్ చేస్తున్నారు. బార్బెల్ గాడు ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయగలడేమో చూద్దాం, లేదంటే అడ్రస్ తప్పుపోయిన వాళ్ళు అనుకొని ఇగ్నోర్ చేద్దాం. మన చుట్టూ ఉన్న కొంతమంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం చెమటను ఎంతో మందికి జీవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తన ఇన్స్టా స్టోరీలో బార్బెల్ వీడియోని అప్లోడ్ చేసి మరీ ఫైర్ అయ్యాడు. ఇక జూన్ 27న రిలీజ్ అవుతున్న కల్కి కోసం వరల్డ్ మొత్తం ఎదురు చూస్తోంది. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. కాకపోతే రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ తెలుగునాట ప్రమోషన్స్ లో వేగం పెరగడం లేదనే వాదన ఒకటి వినిపెడుతుంది. ప్రస్తుతానికి భైరవ డార్లింగ్ బుజ్జి ముంబై చెన్నై రోడ్ల మీద తిరుగుతోంది. ప్రభాస్ నేమ్ భైరవ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనుంది. భారతీయ పరిశ్రమకి చెందిన అతిరథ మహారథులు అందులో పాల్గొంటున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ వంటి మేటి నటులు కల్కిలో భాగస్వామ్యమయ్యారు.